చాలా మంచి మాట చెప్పారు మేడం. ఎందుకంటే కొంతమందికి పళ్ళు కదిలిపోతూ ఉంటాయి. కదిలిపోతుంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. ఎందుకు అదొక వన్ కైండ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీగా ఉంటారు. వాళ్ళ కాంప్లెక్స్ తోటి ఉంటారు. అలా కదిలిపోతూ ఉంటాయి. ఆ ఊడిపోయే వరకు తెచ్చుకుంటారు కొంతమంది. ఒక్కొక్కసారి దాన్ని కాపాడటం మీరన్నట్లు కాపాడటం కూడా ఒక్కోసారి సాధ్యం యెస్. కాదు. అట్లా ఊడిపోయినటువంటి పళ్ళకి ఒకవేళ ఆర్టిఫిషియల్‌గా ఏదైనా అమర్చడానికి వీలుంటుందా? ఒకవేళ అమరిస్తే దాని లైఫ్ ఎంతుంటుందంటారు? దాని అంటే ఆ యూసేజ్ అనేటువంటిది ఎలా ఉండాలి? సో, మీరన్నట్టు పళ్ళు ఊడిపోయే స్టేజ్ వరకు తెచ్చుకోవడాన్ని దాన్ని పెరిడాంటైటిస్ అనే డిసీజ్ అంటామండి. ఓకే. ఓకే. పెరిడాంటైటిస్ ఉన్నప్పుడు ఎలా హ్మ్. అవుతుందంటే పెయిన్ అసలు రాదు. ఓకే. పేషెంట్‌కి హ్మ్. జస్ట్ గమ్స్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ జింజివైటిస్‌లో కొంచెం మేడం. గమ్స్ ఎర్రగా ఉండి, కొంచెం చిగుళ్ళు నొప్పేసి, హ్మ్. దానికి మనోళ్ళు ఇంట్లోనే స్టార్ట్ చేసేస్తారు. సాల్ట్ తోటి బ్రష్ చేసుకోవడమో, హ్మ్. ఏదోటి ఇలాంటి ఎగ్జాక్ట్‌లీ. చిట్కాలు ఫాలో అవుతారు. మేడం. బట్ డెఫినెట్‌లీ ఇలాంటి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మీరు డాక్టర్ దగ్గరకొస్తే, మేము హ్మ్. అది స్టార్టింగ్ స్టేజ్‌లో ఐడెంటిఫై చేసి, క్లీనింగ్ చేసి, హ్మ్. రొటీన్ డెంటల్ క్లీనింగ్ చేసుకుంటే సరిపోయేది. మేడం. అలా చేసుకోకుండా ఇంట్లోనే ఉండి, ఇప్పుడు నొప్పి రావట్లేదు కదా! మళ్ళా డాక్టర్ దగ్గరికెళ్ళటం ఎందుకు హ్మ్. అని అనుకుంటే, హ్మ్. అది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుందండి. హ్మ్. బాక్టీరియా అనేది అక్కడ ఉండి, ఆ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. మేడం. సో, చిగుళ్ళ ప్రాబ్లమ్‌లో ఎప్పుడు నొప్పులు రావు. ఓకే. లాస్ట్ స్టేజ్ వచ్చినా కూడా నొప్పులు రావు. హ్మ్. సో, మీరు ఇంకా కదిలిపోతున్నాయి అని అన్నప్పుడు హ్మ్. వస్తారు. వాటిని మేము కాపాడలేము. అవును. ఆల్రెడీ ఒక గ్రేడ్స్ డ్యామేజ్ ఉంది. ఉంటాయండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటుంది. మేడం. గ్రేడ్ 1 ఉంటే ప్రిటీ మచ్ కాపాడతాము. హ్మ్. గ్రేడ్ 2, గ్రేడ్ 3 అడ్వాన్స్డ్‌గా ఉంటే గనుక మేము కాపాడలేము. అది రిమూవ్ చేసుకోవాలి. ఓకే. రిమూవ్ చేసుకొని అలానే వదిలేసుకోక్కర్లేదు. ఈ హ్మ్. రోజుల్లో ఎస్థెటిక్స్ చాలా ఇంపార్టెంట్. అవును. ఫ్రంట్ టీత్ స్పెషల్లీ. ఓకే. రిమూవ్ చేసుకొని మనం ఫిక్స్డ్ బ్రిడ్జ్ చేసుకోవచ్చు. సో, లేదంటే అది ఎట్లా ఇంప్లాంట్స్ ఎట్లా కూడా ఉంటది మేడం? చేసుకోవచ్చు. దాన్ని అంటే దానివల్ల బైట్స్ చేయటం గాని ఎట్లా? సో, బయట అవన్నీ చేయొచ్చండి. బ్రిడ్జ్ హ్మ్. అనేది పక్కన పళ్ళ సపోర్ట్ తీసుకొని మనం ప్లేస్ చేసేది. సో, ఓకే. దాంట్లో బైటింగ్ అవన్నీ ఉంటాయి. ఎస్థెటిక్‌గా మేడం. కనిపిస్తాయి. హ్మ్. బైట్ అవన్నీ బానే ఉంటాయి. కానీ చూయింగ్ అవన్నీ మనం వెనక పళ్ళతో చేస్తాము. ఓకే. సో, బైటింగ్‌కి సో, ఇన్సిజర్స్ ఎక్కువ ప్రెషర్ వాడతాము. ఎయకూడదు. అలా ఏం లేదండి. లేయకూడదు. వేయొచ్చు. హ్మ్. ఓకే. అండ్ స్పీచ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఓకే. ఒక గ్యాప్ ఉన్నప్పుడు హ్మ్. స్పీచ్ ఆల్టర్డ్‌గా ఉంటుంది. హ్మ్. గాలి రావటం బయటికి అవును. అలా ఉంటుంది. సో, హ్మ్. స్పీచ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్. యాహ్!